లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు వారి వసతుల కల్పనలో ఎటువంటి మెలకువలు పాటిస్తున్నారు అన్న విషయంపై శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల తాలూగా స్థితిగతులు ఏంటి అనే విషయం గ్రౌండ్ రిపోర్ట్లో చూపించదలుచుకుంది. ప్రస్తుతం మాత్రం మొత్తం జిల్లాలో చూసుకుంటే బీసీ వసతి గృహాలు 80 ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ 56, అదేవిధంగా ఎస్టీ 40 వసతి గృహాలు ఉన్నాయి. ఇటు పాఠశాలతో పాటు వారి వసతి గృహాల్లో మాత్రం విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వారి ఆరోగ్యం స్థితిగతులను కూడాను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. కాకపోతే ప్రస్తుతం మాత్రం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ వసతుల కల్పన విషయంలో ఎటువంటి ప్రణాళిక రూపొందిస్తుందనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నంలో ఇది ఆమ్దాల వలస పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహం. ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది గత 2 ఏళ్ళుగా పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో ఈ విద్యార్థులందరూ కూడాను ప్రైవేటు భవనాల్లో మాత్రం ఈరోజు తలదాచుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఆ ప్రైవేట్ భవనాల్లో మాత్రం కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిణామాలు. ఈ భవనాలు కనుక పునర్నిర్మాణం చేపట్టినా, వీటిని మరమ్మతులు చేపట్టినా కూడాను వారికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎంతగానో దోహదపడుతుంది. కాకపోతే ఏలిన వారి నిర్లక్ష్యం కారణంగా ఈ వసతి గృహం ప్రస్తుతం మాత్రం శిథిలావస్థలకు చేరిపోయింది. దీంట్లో కనీసం విద్యార్థుల ఆవాసం ఉండడానికి కూడా అనువు కానటువంటి పరిస్థితి నెలకొని చూస్తే ఇక్కడ కిచెన్ ఉంది. అది కూడా పూర్తిగా అంటే పెచ్చులు ఊడిపోయి పూర్తి గదంతా పాడైపోయే పరిస్థితి. మరోవైపు చూస్తున్నట్టుగా ఇది ఆవాసం ఉండే ప్రదేశం. ఇటు కిచెన్తో పాటు ఇటువైపు చూస్తే కనుక మరుగుదొడ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా పూర్తిగా శిథిలావస్థ చేరుకున్నాయి. వీటి విషయంలో ఎందుకు ఈ నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది? ప్రభుత్వంకి సంబంధించినటువంటి స్థిరాస్తి పక్కా భవనాలు ఉన్నప్పుడు కూడాను ప్రైవేట్ భవనాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఆ వసతి గృహాల్లో ఉన్నటువంటి వారికి ఎందుకు నెలకొనుంది? ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి ఈ విషయంపై మాత్రం వారికి మౌలిక సదుపాయాలు కూడుకున్నటువంటి వసతి కల్పనలో మాత్రం వైఫల్యం ఈరోజు మాత్రం మనం స్పష్టంగా సుభేసమైనటువంటి స్థలం ఉన్నటువంటి ఈ బీసీ బాలురు వసతి గృహం పరిస్థితి ఎలా ఉందంటే జిల్లాలో ఉన్నటువంటి మిగతా వసతి గృహాల తాలూకు దుస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం మనకు సుస్పష్టం అవుతుంది. ప్రస్తుతం ఈ భవనాలను మాత్రం పునర్నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించకపోవడం, ఆ విద్యార్థులకు మాత్రం ప్రైవేట్ భవనాల్లో ఈరోజు నివాసం ఉండాల్సిన పరిస్థితి ఉంది. వసతుల కల్పనలో నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం ఇటువంటి సువిశాలమైనటువంటి పక్కా భవనంలో అంటే వసతులు ఉండాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు ఎందుకు ప్రైవేట్ భవనాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది? అక్కడ వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు? మరోవైపు ఇటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి అంటే స్వస్థలానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఈ బీసీ బాలుర వసతి గృహం మాదిరిగానే జిల్లాలో చూసుకుంటే కనుక సుమారు 30 నుండి 40 వసతి గృహాలు ఈరోజు ప్రైవేట్ భవనాల్లోనే విద్యార్థులు ఆవాసం ఉండాల్సిన పరిస్థితి. విద్యాశాఖ అంటే అధికారుల నిర్లక్ష్యం, లేకపోతే వీటిని నిర్మించాలన్నటువంటి వారి చిత్తశుద్ధి లేకపోవడం వారి పాలిట ఈ కష్టాలు మాత్రం వాటికి తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం విద్యకు అదేవిధంగా వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది చెప్పిన మాటలకు ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలకి భిన్నమైనటువంటి పరిణామాలు ఉన్నాయని మనకు సుస్పష్టం అవుతుంది. ఇటువంటి అంటే సొంత స్థలం ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో నిర్మించినటువంటి ఈ సొంత భవనం ఈరోజు శిథిలావస్థకు చేరుకుంటుందన్న విషయం ముందుగానే గమనించి వాటిని మరమ్మతులనే చేపట్టాలి. లేదనుకుంటే కనుక కనీసం వాటిని కొత్త భవనాన్ని నిర్మించడానికైనా ప్రణాళిక రూపొందించాలి. ప్రస్తుతం అటువంటి పరిణామాలు ఏవి లేని నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి 140 మంది విద్యార్థులు కూడాను ఈరోజు ప్రైవేటు భవనంలో మాత్రం నివాసం ఉంటున్నారు. అక్కడ వారికి ఎటువంటి వసతులు కల్పించారు, ఆ వసతులు లేక అక్కడ ఎటువంటి వేతనలు పడుతున్నారు అనే విషయం ఆ కొత్తగా ప్రైవేట్ భవనంలో అకామిడేట్ అయినటువంటి ఈ బీసీ బాలుర తాలూకా వేతనలు ఎలా ఉన్నాయో వెళ్ళి చూద్దాం రండి. చూశారుగా సువిశాలమైనటువంటి స్థలం, ఆవాసానికి అవగాహన భవనం. అటువంటి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆమ్దాల వలస బీసీ బాలురు విద్యార్థులందరూ కూడాను ఈరోజు ఒక అద్దె భవనంలో వస్తూ ఉండాల్సినటువంటి దుస్థితి నెలకొనుంది. ఆమ్దాల వలస బీసీ హాస్టల్కి గత చరిత్ర వైభవం. అక్కడ చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి అటువంటి వసతి గృహం అలా శిథిలావస్థకు చేరుకున్న ఇప్పటికీ కూడాను ఏలిన వారు ఎవరూ కూడాను ఆ భవనాన్ని పునర్నిర్మించడం కానీ మరమ్మతులు చేయడానికి ఎటువంటి చొరవ తీసుకోకపోవడంతో ఈరోజు అద్దె భవనాల్లో ఈరోజు చదువులు అభ్యసించుకునే పరిస్థితి ఉంది. బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలోకి రావడానికి ఎటువంటి
కారణాలు ఈ రోజుకు వారికి అడ్డంగా నిలిచాయి. అధికారులు ఎందుకు పూర్తి స్థాయిలో వారిని పునర్నిర్మాణం చేపట్టలేదు, వీరికి ఇలా నేల చదువులు చదివించాల్సిన దుస్థితి ఎందుకు నెలకొనుంది, వారికి ఉన్నటువంటి సొంత ఇంటి లాంటి ఆ వసతి గృహం దూరం కావడంతో ఎటువంటి ఆవాసానికి అనువు కానటువంటి ఒక ప్రైవేటు భవనంలో ఈరోజు మాత్రం బీసీ బాలుర వసతి గృహం మాత్రం నిర్వహణకు చేపడుతున్నారు. ఇదే దుస్థితి జిల్లాలో సుమారు 30 వసతి గృహాలు కూడా నెలకొనుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక మౌలిక సదుపాయాలతో కూడుకున్నటువంటి వసతి గృహాలను నిర్మించి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలకి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిణామాలకి భిన్నమైనటువంటి పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. పిల్లలు పడుకోవడానికి కావచ్చు, విద్య నేర్చుకోవడానికి కావచ్చు, వారికి ఉన్నటువంటి సామాగ్రిని నిక్షిప్తం చేసుకోవడానికి కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పరిస్థితి అద్దె భవనంలో నెలకొనుంది. కాకపోతే ఈ నిర్వహణ విషయంలో మాత్రం వారికి ఇచ్చిన విధుల్లో భాగంగా వార్డెన్లు మాత్రం పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వారికి ఇటువంటి అకామిడేషన్ అంటే పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, ఇంటి దగ్గర నుంచి వస్త్రాలు కావచ్చు, వాటిని భద్రపరుచుకునేటువంటి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇందాక మనం చూపించినటువంటి వారి సొంత భవనంలో మాత్రం మౌలిక సదుపాయాలు అన్నీ ఉండే. కాకపోతే భవనం శిథిలావస్థకు చేరుకోవడంతోనే ఈ రోజు అద్దె భవనంలో వీరు వసతి ఉండాల్సిన పరిస్థితి నెలకొనుంది. ఈ విషయంలో జిల్లా మొత్తంగా చూసుకుంటే వసతి గృహాలన్నీ కూడా ఇటువంటి దుస్థితిలో నెలకొనున్నాయి. ప్రైవేటు భవనంలో ఒకవేళ కనుక వసతులు ఏర్పాటు చేయాలనుకుంటే విద్యార్థులు ఆవాసం ఉండేందుకు వీలుగా, అదేవిధంగా చదువుకునేందుకు, వారు పడుకునేందుకు కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం కంపల్సరిగా వాటిని నిర్మించాలి. కాకపోతే తాత్కాలికంగా నిర్మిస్తున్నటువంటి ఈ అద్దె భవనంలో ఎటువంటి అసౌకర్యాలు నెలకొన్నాయి, విద్యార్థులకు ఎటువంటి అంటే సమస్యలు లేకుండా ఏ విధంగా వారికి ఇక్కడ వసతులు కల్పిస్తున్నారనే విషయంపై మాత్రం ప్రస్తుతం వారందరూ కూడాను ఉన్నటువంటి ఈ రూమ్ మనకు స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం మాత్రం అంటే వసతి గృహాలన్నీ కూడాను ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో ఆమదాల వలస బీసీ బాలుర విషయం వసతి గృహం మాత్రం ఈరోజు ఆ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రైవేట్ భవనంలో ఈ వసతి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు, ఈ అద్దె భవనంలో అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇక్కడ ఏ విధంగా ఆవాసం ఉంటున్నారు, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు వాటిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈరోజు సొంతిల్లు లాంటి ఒక పెద్ద భవనం, ఒక సువిశాలమైన స్థలంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహం ఈరోజు ప్రైవేట్ దీనికి ఎప్పుడు వచ్చింది, ఇక్కడ వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు? 17/10/2024లో వచ్చింది. ఈ 10వ నెలకి సంవత్సరం అయింది. ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు 60 మంది చదువుతున్నారు. నేను ఇన్ఛార్జిగా ఇప్పుడు జూన్ నెల నుంచి ఇక్కడ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. చూస్తే ప్రస్తుతం మాత్రం ఎక్కడ కూర్చున్న దగ్గరే పడుకోవాలి, పడుకున్న దగ్గరే చదువుకోవాలి అటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ భవనం ఏదైతే ముందు చూసారో, పర్యవేక్షించారో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్న నివేదిక ఉన్నతాధికారులు ఇవ్వలేదా? మీరు బిల్డింగ్ చూపిస్తే వెంటనే మీరు ఇక్కడ అకామిడేట్ అయ్యారు. అది ముందున్న హెచ్డబ్ల్యూ సార్ చూశారు. కానీ భోజనాలన్నీ పైన, వంట అంతా పైన ఉంటుంది. ఓన్లీ పడుకోవడం, చదువుకోవడం మాత్రం ఇక్కడ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉంటాయి, పిల్లలు ఒకరికొకరికి ఇది ఉండదు, వారి దగ్గర విలువైన వస్తువులు ఉండొచ్చు, వాటిని నిక్షిప్తం చేసుకోవడానికి కూడా ఎక్కడటువంటి ఒక లాకర్ టైప్లో కూడా ఏం లేదు. డబ్బులు అయితే వాళ్ళు క్లాస్ 4 ఎంప్లాయీస్ వాళ్ళు సేవ్గా ఉంచుతారు. పిల్లలు బుక్స్, బట్టలు మాత్రమే వాళ్ళు ఉంచుకుంటారు. మరి మిగతా వస్తువులన్నీ ఈ విలువైన వస్తువులు మాత్రం మాకు ఇస్తారు, మేము ఉంచుతాం జాగ్రత్తగా, అంతే. చూస్తే కనుక పిల్లలకు మౌలిక సదుపాయాలు కల్పించిన విషయంలో భవనం ఎంపిక చేసినప్పుడే అప్పటి ఉన్న అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు మాత్రం ఈ వసతి గృహం నిర్వహణ జరుగుతుంది. ఇటువంటి దుస్థితి జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రైవేటు భవనాల్లో నిర్మిస్తున్నటువంటి వసతి గృహాల్లో మాత్రం విద్యార్థులకు అరకొర సౌకర్యాలే కల్పిస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. చూస్తే కనుక అక్కడ బిల్డింగ్లో ఉండాలి కదా, ఆ బిల్డింగ్లో సంవత్సరం క్రితం ఉన్నప్పుడు అక్కడ ఎలాగుండేది, ఇప్పుడు ఇక్కడ ఎలాగుంది? సార్ ఈ సంవత్సరం వచ్చాం సార్ మేము, ఈ సంవత్సరం వచ్చాం. ఇది హాస్టల్ పరిస్థితిలా కనిపిస్తుందో? ఒక సొంత ఇంట్లో ఉన్నట్లేదు, మీ వస్తువులు ఎక్కడే ఉన్నాయి, మీ పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడే చదువుకోండి, ఇబ్బందికరంగా లేదా? ఇబ్బందికరంగా. సో మళ్ళీ హాస్టల్ కనుక నిర్మించితే అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? సార్. చూస్తే కనుక ఈ ఏడాదే వసతి గృహంకి వచ్చినటువంటి విద్యార్థులకు మాత్రం పాత వసతి గృహం సంబంధించినటువంటి పరిణామాలు ఏవి తెలిసే పరిస్థితి లేదు. గతంలో కూడాను ఆ వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ వసతి గృహంలో ఉన్నప్పుడు ఎటువంటి మౌలిక సదుపాయాలకి నోచుకున్నారు. ఈరోజు అద్దె భవనంలో ఉన్నటువంటి వసతి గృహంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినప్పుడు కూడాను వారు చదువుకునేందుకు అనుకున్నటువంటి ప్రదేశం ఉందా లేదా అనే విషయం కడుక్కుందాం. చూస్తే కనుక గతంలో ఆ హాస్టల్లో చదువుకున్నారు కదా, హాస్టల్ ఎలా ఉండేది, అది సొంతిల్లా భావించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, దానికి దీనికి ఏమైనా తేడా అనిపిస్తుంది?
తేడా అనిపిస్తుంది సార్. అంతే స్కూల్ నుండి రాగానే 5కి వస్తాను సార్, స్టడీ అవర్ ఆడుకోవడం అంతే, కొంచెం రిలాక్స్గా ఉండడానికి ప్లేస్ ఉండదు సార్. అక్కడైతే బయట ప్లేస్ ఉంటుంది సార్. ఎన్నాళ్ళ నుండి అక్కడ చదువుకున్నావు, అది శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ భయంతోనే ఆ భవనం ఖాళీ చేయించారా? మాకు భయం సార్. అప్పుడు అంత పెచ్చులు గడ పడిపోయాయి సార్. అవి అంత ఇద్దరికి గాయాలయ్యాయి సార్, బుర్ర మీద పడిపోయి కన్నర్ గట్ట అయ్యి అప్పుడు సార్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇది దీనికి రావడానికి కూడా 1 సంవత్సరం పట్టింది సార్. సార్ అందరు రికమెండ్ చేస్తే అప్పుడు ఇక్కడికి వచ్చాను సార్. సో అక్కడ ఉంటే బాగుంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఉండడానికి కొద్ది బాధగా ఉంది, ఎందుకంటే సువిశాలమైన స్థలం కాదు, 4 గోడల మధ్యన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ అంతేనే, 4 గోడల మధ్యన ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక హాస్టల్లో అట్మాస్ఫియర్ లేదనుకుంటున్నా. ఎస్ సార్. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం విద్యార్థులందరూ కూడాను విద్యను అభ్యసించుకోవాలని వారి ఉత్సుకత మాత్రం వసతి గృహంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటూ ఈరోజు మాత్రం విద్యను అభ్యసించుకుంటున్నారు. ఏదైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆ భవనంలో పలువురు విద్యార్థులు గాయపడడం కూడా జరిగింది. అటువంటి పరిణామాలు మళ్ళీ విద్యార్థులు పునరావృతం కాకుండా ఉండేందుకు అప్పటి నిర్వాహకులు మాత్రం ఒక అద్దె భవనాన్ని ఈరోజు వసతి గృహం కోసం సేకరించారు. అప్పట్లో ఈ వసతి గృహం సేకరణలోనే మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అంతస్తు ఎవరైతే బిల్డింగ్ యజమానిగా సంప్రదించినట్టయితే అటువంటి కన్స్ట్రక్షన్ జరిగి ఉండేది. కాకపోతే అది హుటాహుటిన తరలించడంతోనే ఈ వసతి గృహం మాత్రం ఈ దుస్థితి పట్టిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి 80 బీసీ బాలుర వసతి గృహంలో కూడాను సుమారు 30కి పైగా అద్దె భవనాల్లో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడాను విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు వసతుల కల్పనలో కూడాను ఆ విధమైన చర్యలు చేపట్టినట్టయితే వారి సొంతింటి లాంటి వసతి గృహాల్లో ఉండేందుకు విద్యార్థులు ఉత్సుకత చూపిస్తారు. వారికి ఆ సొంత వసతి గృహం కళ ఎప్పటిలోగా నెరవేరుస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.